తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 9 వినేద్దామండి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు, చదివి వినిపించేది పద్మిని. ఈ ఆలస్యం లేకుండా మొదలు పెట్టేద్దామా? 2 వారాలు గడిచాయి. ఈ 2 వారాల్లో అతని జీవితం తన జీవితమేనా అన్నంతగా మార్పు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. రుక్మిణమ్మ గారు పెళ్ళైన మర్నాడే ఇద్దరినీ తీసుకుని తిరుపతికి వెళ్ళి అక్కడ దేవుడి కళ్యాణం చేయించింది. అమూల్య గడ్డం పుణికి, నా బంగారు బొమ్మ, నీ మూలంగా నా కోరిక ఇలా తీరింది అంది. నాదేం లేదా బామ్మ అని మనోజ్ అంటే, నువ్వు నా మాటకు అడ్డు రాకురా అంది మందలిస్తూ. తిరుపతి నుంచి ముగ్గురు సరాసరి హైదరాబాద్ వచ్చేశారు. రుక్మిణమ్మ దగ్గరుండి అమూల్యని పదే పదే అడిగి ఇంట్లోకి కావలసిన సామానంతా తెప్పించింది. అమూల్య ప్రవర్తనలో అభిమానం, నమ్రత, మర్యాద ఆవిడని మంత్రముగ్ధురాలని చేసింది. మాటిమాటికి అమ్మాయి అని పిలుస్తూనే దేనికో దానికి సంప్రదిస్తూనే ఉంటుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు బంధువులో తెలిసిన వాళ్ళు చూడ్డానికి వస్తూనే ఉన్నారు. మనోజ్కి ఇంట్లో నిశ్శబ్దం అనే జాడే తెలియకుండా పారిపోయినట్టుగా ఉంది. అతను ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒకరు ఉండడం, నవ్వులు, కబుర్లు, పలహారాలు, భోజనాలు. ఇదిగో మనో, నువ్వు ఈరోజు ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి రావాలి, మమ్మల్ని పలానా చోటికి తీసుకుని వెళ్ళాలి అంటూ పురమాయింపులు. ఒకవేళ ఆలస్యం అయితే చాలు ఆవిడ రుసరుసలాడిపోయేది. ఆవిడ ప్రతిదానికి అమూల్య మాట కోసం చూడడం గమనిస్తుంటే నాకు శివ గుర్తుకు రాసాగాడు. అమూల్య ఆవిడతో అరమరికలు లేకుండా ఉండడం అతను గమనించాడు. రుక్మిణమ్మ గారు రేపు ఊరు వెళ్తాననగా ఈరోజు హెచ్చరికలు ప్రారంభించింది. మనోజ్కి వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది. ఇదిగో, పని ఉందంటూ పొద్దుపోయిన తర్వాత రావడం లాంటి పిచ్చి వేషాలు వేయకు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అమూల్య ఇంట్లో ఒక్కతి ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండు. రోజు సాయంత్రం రాగానే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు. ఆవిడ అమూల్య చేయందుకుంటూ, ఇదిగో చూడమ్మా, నువ్వేమీ మొహమాట పడకు. వీడు నిన్ను ఏదైనా బాధ పెట్టాడా నాకు ఫోన్ చెయ్యి, లేకపోతే వెంటనే రైలు ఎక్కి చక్కగా రా. వాడి సంగతి తర్వాత నేను చూస్తాను అంటూ సలహాలు చెప్పింది. ఆవిడ వెళ్ళేసరికి ఇంటిలో సగం సందడి వెళ్ళిపోయినట్టయింది. రోజు మాణిక్యం మనోజ్కి కాఫీ, టిఫిన్లు ఏర్పాట్లు చేసేవాడు. అమూల్య వచ్చినప్పటి నుంచి ఆ బాధ్యత తనే తీసుకునేట్టు రుక్మిణమ్మగారి చేసింది. చూడమ్మా, నౌకర్లు పనిచేయడానికి ఎంతగా ఉన్నా కొన్ని పనులు మన చేతులతో మనమే చేసుకోవాలి. ఉదాహరణకి భర్తకి, పిల్లలకి అన్నం నౌకర్లని పెట్టనీయకూడదు, మనమే పెట్టుకోవాలి. ఇది వింటున్న మనోజ్, బామ్మా నీకు చాదస్తం ఎక్కువైంది అన్నాడు. కానీ అమూల్య ఆవిడ మాటల్ని అక్షరాలా పాటించడం చూశాడు. ఆ రోజు అతడు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అమూల్య డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లలో ఇడ్లీ పెడుతుంది. మనోజ్ కాగితాలు ఇస్తూ, వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు. అమూల్య అతని దగ్గర పెన్ తీసుకుని అతను చెప్పిన చోట సంతకాలు చేసేసింది. ఏమిటి అని అడగకుండా, అలా చూడకుండా సంతకాలు పెట్టేయడం మంచి అలవాటు కాదు అన్నాడు. అమూల్య ఒక్క నిమిషం ఆగింది. తర్వాత అంది, ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నవాళ్ళకి పోగొట్టుకుంటానేమోనని భయం, ఏమీ లేని వాళ్ళకి ఎందుకు భయం? ఈ కాగితాలు ఏమిటో తెలుసా? తెలీదు. నువ్వు ఈ రోజు నుంచి నా వ్యాపారంలో భాగస్వామివి అయ్యావు. దాని తాలూకు కాగితాలవి. అమూల్య నిటారుగా అయ్యింది. అతను బ్రీఫ్ కేసులో నుంచి ఇంకా కొన్ని కాగితాలు తీసి అమూల్య ముందుంచాడు. ఇది శివ రాసిన వీలునామా. దాని మూలంగానే నువ్వు నా ఫ్యాక్టరీలో భాగస్వామి అయ్యే అధికారం పొందావు. నా వ్యాపారంలో షేర్స్కి, శివ పేరిట ఉన్న డబ్బుకి, ఊర్లో అత్తయ్య పేరిట ఉన్న పొలాలకి, పావురాలపల్లిలో మేడ మీద భాగానికి నువ్వు వారసురాలివి. ఆ కాగితాలు జాగ్రత్తగా దాచుకో. అమూల్య వాటిని మనోజ్ వైపు నెట్టేసింది. నాకేం అవసరం లేదు, నాకేం సంబంధం లేదు. నువ్వు ఆ మాట అన్నా చెల్లదు. ఆ వీలునామా ద్వారా శివ నిన్ను లీగల్గా తన ఆస్తికి ఉత్తరాధికారిని చేశాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నీ ఆస్తి. అమూల్య లేచింది. ఆ ముఖం భావోద్వేగంతో కందింది. శివ అచ్యుతానుచితాలు చూడకుండా నాకు చెప్పకుండా ఒక పిచ్చి పని చేస్తే దాన్ని నెత్తిన పెట్టుకుని మోయాల్సిన బాధ్యత నాకేం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనోజ్ కాగితాలు తీసుకుని వెళ్ళి బీరువాలో జాగ్రత్త చేసొచ్చాడు. అతను టిఫిన్ చేసి వెళుతున్న అమూల్య వంటింట్లో నుంచి బయటకు రాలేదు. మనోజ్ ఆఫీస్కి వచ్చాడన్న మాటే గాని మనసు పని మీద లగ్నం చేయలేకపోయాడు. అమూల్యతో తన కాస్త నెమ్మదిగా మాట్లాడాల్సిందే. అతను అలా అనుకున్నాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఈరోజు 12:30కి అమూల్యని బ్యాంకుకి తీసుకొచ్చి సంతకాలు పెట్టిస్తానని మేనేజర్తో చెప్పాడు. ఆ మాటే మర్చిపోయాడు.
అతను ఇంటికొచ్చాడు. మాణిక్యం పూల మొక్కలకి ఎరువు వేస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిన మనోజ్కి అమూల్య కనిపించలేదు. మాణిక్యం, అమ్మగారెక్కడా అడిగాడు. లేరు కదండి, ఈ టైంలో ట్యూషన్ చెప్పడానికి వెళ్తారుగా అన్నాడు. ట్యూషన్కా అన్నాడు ఆశ్చర్యంగా. మనోజ్ లోపలికి వచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో పుస్తకం చూస్తూ కూర్చున్నాడు. అమూల్య ట్యూషన్ చెప్పడానికి వెళ్ళడం ఏమిటి? అతనికి మతిపోయినట్టు అయ్యింది. 12:30 దాటింది. గేటు చప్పుడయింది. అమూల్య, మాణిక్యం ఫోన్ వచ్చిందా అని అడగడం వినిపించింది. లేదండి. దూరంగా ఎక్కడో మొక్కల మధ్య నుండి వాడి జవాబు వినిపించింది. అమూల్య లోపలికొచ్చింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్న మనోజ్ను చూసి క్షణం ఆగిపోయింది. అతని కళ్ళల్లో ప్రశ్న, ఆమె చూపుల్లో సమాధానం చెప్పని అయిష్టత. బ్యాంకుకెళ్ళి సంతకాలు పెట్టాలి, బయలుదేరు అన్నాడు. అమూల్య వచ్చింది. దోవలిద్దరూ ముభావంగా అపరిచితుల్లాగా మౌనంగా ఉండిపోయారు. బ్యాంకులో సంతకాలు పెట్టడం పూర్తయింది. బ్యాంక్ మేనేజరు శివ గురించి, యాక్సిడెంట్ గురించి సానుభూతి వాక్యాలు చెబుతుంటే అమూల్య ముఖం తిప్పుకుని దూరంగా వచ్చిపోయేవాళ్ళని చూస్తుంది. కళ్ళల్లో నలకబడినట్టు అమూల్య తుడుచుకోవడం మనోజ్ గమనించకపోలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా అడిగాడు, నువ్వు ట్యూషన్స్ చెప్పడం దేనికి? డబ్బు కోసం. డబ్బు మనకి లేదా? నాకు లేదు. ఈ ఇంట్లో నా భార్యగా వచ్చిన తర్వాత నువ్వు ఆ మాట అంటే చెల్లదు. అమూల్య మాట్లాడలేదు. ఇంటికి రాగానే అతను చెక్ బుక్, బ్యాంక్ పాస్బుక్ అమూల్యకి ఇచ్చాడు. బ్యాంక్లో నీ పేరిట నీది అనే డబ్బుంది. ఈరోజు చెక్ బుక్ వచ్చేసింది. నీ ఇష్టం వచ్చినప్పుడు కావలసినంత డ్రా చేసుకోవచ్చు. నిన్నెవ్వరూ అడిగేవారు లేరు. అమూల్య వాటిని తీసుకుని వెళ్ళి బీరువాలో భద్రపరిచింది. అతను వెళ్తూ ఆగి చెప్పాడు, దయించి డబ్బు సంపాదన కోసం నువ్వు బయటికి వెళ్ళొద్దు. కావాలని ఈ ఇంటి గౌరవం నవ్వులు పాలు చేయకు అని చెప్పాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అమూల్య చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. ఆమె ముఖం చెంపదెబ్బతిన్న మనిషిలా ఉంది. ఆ రాత్రి అతను భోజనం చేస్తుండగా కూర వడ్డిస్తూ అడిగింది, నాకు సొంత సంపాదన కావాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఏదైనా సలహా అడిగినట్టుగా సీరియస్గా ఉంది ఆ గొంతు. నీ ఖర్చు ఏమిటో చెబితే దాన్ని బట్టి చెబుతాను మార్గం. అమూల్య తల తిప్పింది. వివరాలు చెప్పలేదు. అది నా స్వవిషయం. దాని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మనోజ్ తల తిప్పి చూశాడు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మన ఇంటికే తీసుకొచ్చేవాళ్ళంగా. ఆ వాళ్ళు మనవాళ్ళు కాదా? అమూల్య క్షణం ఆగి అంది. కాదు అంది. అమూల్య సాంబారు వేయబోతుంటే వద్దన్నట్టు అతను చెయ్యి అడ్డు పెట్టాడు. అమూల్య ఆగిపోయింది. అతను తనే వడ్డించుకున్నాడు. అమూల్యకు అర్థమైంది. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ ఇద్దరి మధ్య అడ్డుగోడగా అభిప్రాయ భేదం. మనోజ్ వెళ్ళి పడుకున్నాడు. అదే రోజైతే బామ్మ పావురాలపల్లిలో కబుర్లో సంభాషణ జరిగేది. మనోజ్ ఆలోచిస్తున్నాడు. అమూల్య సంపాదన మీద ఆధారపడిన వ్యక్తులెవరు? పెళ్ళికి ఎందుకు పిలవలేదు? కనీసం తనకి చెప్పలేదు. అసలు అమూల్య అంత రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? మర్నాడు ఉదయం అతను ఇంటిలో టిఫిన్ తినలేదు. మాణిక్యం, తలుపేసుకో చెప్పి వెళ్ళిపోయాడు. 12 గంటలకి ఇంటికి ఫోన్ చేశాడు. అమూల్య తనే తీసింది. నా డ్రాయర్ తాళం చెవులు మర్చిపోయాను, మాణిక్యంతో పంపు అన్నాడు. అతను అన్నాడే గాని అతని కంఠం ధీమాగా లేదు. అమూల్యకి తన ఇంట్లో ఉందా లేదా అని చెక్ చేసిన సంగతి అర్థమైందని తెలిసిపోయింది. మీ బ్రీఫ్ కేస్ సరిగ్గా చూసుకోండి. మీరు తాళం చెవులు వదిలేసిన మాట నిజమే. నేను వాటిని అందులో వేశాను అంది. మనోజ్ బ్రీఫ్ కేసులో చూశాడు. అందులో తాళం చెవులు పైనే ఉన్నాయి. అతనికి వెంటనే ఇంటికి ఫోన్ చేసి అమూల్యకి సారీ చెప్పాలని అనిపించింది. ఫోన్ తీశాడు. కానీ చెప్పలేకపోయాడు. అతనికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుపడలేదు. ఆ రాత్రి అతను భోజనానికి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసే భోజనం చేస్తారు. అమూల్య తన ప్లేట్లు పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలేదా అన్నాడు. అమూల్య ప్లేట్ తెచ్చి పెట్టుకుంది. తన ప్లేట్లో మాత్రం వడ్డించుకుంది. అతను టీవీ చూస్తున్న నెపంతో ఆగాడు. తను వడ్డించుకోలేదు. క్షణం చూసి అమూల్య వడ్డించింది. అతను తింటూ అడిగాడు, నీకు నిజంగా ఉద్యోగం అంత అవసరమా? అవసరం కాకపోతే ఎందుకు అడుగుతాను ముభావంగా అంది. మధ్యాహ్నం తను ఫోన్ చేసి చెక్ చేసిన సంగతి అమూల్యకి అర్థమైనట్టుంది. అమూల్య అసలే సీరియస్. ఈ పూట అది ఇంకా రెట్టింపు అయినట్లుగా ఉంది. ఆ ముభావం తలుపులు మూసేసి గాలి చొరబడనీయకుండా చేసేటటువంటి ప్రాణాంతకరమైన మౌనం. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. అమూల్యని సంపాదన కోసం బయటికి వెళ్ళొద్దని హద్దు గీశాడు తను. తనది అదే సొంత సంపాదన కావాలనుకుంటుంది అమూల్య. ఆ మార్గం ఏదో తనే చూడాలి. ఆమెను బాధ పెట్టాలన్నది తన ఆలోచన కాదు. తన ఇంటి గౌరవం గురించి తీసుకున్న జాగ్రత్త ఆమెకి బందీఖానా కాకూడదు.
స్వయం సంపాదన కావాలి అనుకుంటే అది ఏర్పాటు చేయడం వరకే తన బాధ్యత. వివరాలు అడగాల్సిన అధికారం లేదు. అమూల్య ముందే చెప్పింది షరతు. తను అంగీకరించాడు. అమూల్య టేబుల్ మీద ప్లేట్లు తీసేసింది. మనోజ్ అన్నాడు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ అప్లికేషన్ రాసివ్వు. ఆనందరావు గారు ఆఫీస్లో ఒక ఖాళీ ఉంది. ఆయన దగ్గర అయితే ఎవ్వరికీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలియదు. ఆయనకి సహాయం చేస్తున్నట్టుగా ఉంటుంది. అమూల్య గదిలోకి వెళ్ళింది. మనోజ్ టైప్ మిషన్ మీద అప్లికేషన్ పూర్తి చేయసాగింది. టైప్ చేయడంలో వేగం చూసి అతను పర్వాలేదు, టైపు బాగానే చేస్తుంది అనుకున్నాడు. అమూల్య అప్లికేషన్ తెచ్చి తనకిచ్చింది. అతను డేట్ ఆఫ్ బర్త్ ఎదురుగా చూశాడు. తనకంటే 4 సంవత్సరాలు చిన్నది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎదురుగా చూశాడు. సిరామిక్ ఇంజనీర్. అతను ఒక క్షణం తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. మళ్ళీ చూశాడు. సిరామిక్ ఇంజనీర్. అమూల్య గట్టిగా కేక పెట్టాడు. గదిలో టేబుల్ మీద పేపర్ సర్దుతున్న అమూల్య హడిలిపోయినట్లుగా ఆ కేకకి గుమ్మంలోకి వచ్చింది. మనోజ్ అప్పటికే ఆ గది గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఇది నిజమా? అప్లికేషన్ చూపిస్తూ అడిగాడు. ఏది? ఈ అప్లికేషన్లో ఇది. సంతోషంతో అతనికి నోట మాట రావడం లేదు. అప్లికేషన్ నేనేగా టైప్ చేసి ఇచ్చాను. నిజమే అంది. అది కాదు అమూల్య, నీ క్వాలిఫికేషన్. అదా? అనుమానమా? సర్టిఫికెట్ చూపిస్తాను. అమూల్య వెళ్ళి పెట్టి తెరిచి తీసుకొచ్చి ఇచ్చింది. ఇస్తూ రోషంగా అంది, అప్లికేషన్లో అబద్ధాలు కూడా టైప్ చేస్తారా? మనోజ్ సర్టిఫికెట్ చూశాడు. సందేహం లేదు, అమూల్య పాస్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. మై గాడ్! అతని చప్పున అమూల్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఈడియట్! ఇన్నాళ్ళు నాకు చెప్పలేదా? అతను ఎంతో ఇష్టమైన వ్యక్తిని ప్రేమగానే మాట అది. ఒక్క శివానే అలా అనేవాడు. అతని నోట అప్రయత్నంగా ఆ మాట వచ్చేసింది ఇప్పుడు. మై గాడ్! భార్గవ్ అడిగితే నేనేమన్నానో తెలుసా? నువ్వు పెద్దగా చదువుకోలేదని. ఓ గాడ్! అతనేం చెబుతున్నాడో అమూల్యకు అర్థం కావడం లేదు. ఒక్కటే తెలుస్తుంది, అనుకోకుండా తన చుట్టూ అతని బాహుబంధం, ఆత్మీయత నిండిన అతని మాటలలో ముభావంతో అంధకారం నిండిన ఆమె మనసులోకి ఆనంద కిరణాలు చొచ్చుకొచ్చేశాయి. అతను సంతోషంగా ఉన్నాడు. అమూల్యకి అనుకోకుండా ఆ ఆనందంలో సగభాగం తనలోకి వచ్చేసినట్టుగా అనిపించింది. అతని ఆనందానికి కారణం తెలియకపోయినా అది తనకి హాయి కలిగిస్తున్న విషయం అయ్యింది. శివ నాకెప్పుడూ చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేదు. మీ ఇద్దరూ నన్ను ఎందుకు ఇలా పరాయివాడించేశారు? అప్పుడే సరిగ్గా కాలింగ్ బెల్ మోగింది. మనోజ్ కూడా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయ్యాడు. అమూల్య మెల్లిగా తన భుజాలు చుట్టూ ఉన్న అతని చేతిని విడిపించుకుని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురళి, అంబుజ నిలబడున్నారు. వెంట మధు, జ్యోతి వచ్చారు. రేపు జ్యోతి పుట్టినరోజు, మీ దగ్గర కొద్దిసేపు కూర్చోవచ్చునని అందరినీ పిలిచి ఆఖరిగా ఇక్కడికి వచ్చామన్నారు. రండి కూర్చోండి అంటోంది అమూల్య. మనోజ్ కాగితాలు బీరువాలో పెట్టి తను కూడా వచ్చాడు. 2 వారాల్లో అమూల్య డెక్కన్ సిరామిక్ యాజమాన్యంలో ఒక మెంబర్గా మారింది. మిగతా భాగస్వాములందరూ అమూల్య రాకని ఉత్సాహంగా, హర్షాతిరేకంతో ఆమోదించారు. మనోజ్ అమూల్యకి ఫ్యాక్టరీలో ఒక విభాగం అప్పచెప్పేశాడు. తను ఇక మార్కెటింగ్ విభాగం మీద ఏకాగ్రత కేంద్రీకరించవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి శివ మరణంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఫ్యాక్టరీని నిలబెట్టడమే పెద్ద సమస్య అయింది మనోకి. ఈ లోపుగా ప్రత్యర్థులైన అజంతా సిరామిక్స్ మార్కెటింగ్లో ముందుకు వెళ్ళిపోయింది. అతను ఈ 2.5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు అమూల్య రాకతో పటాపంచులు కాసాగాయి. మొట్టమొదటి డబ్బు ఇబ్బంది లేదు. వడ్డీలు చెల్లించాల్సిన మొత్తాలు, వాటి గురించి ఆదృత లేదు. అమూల్య వచ్చిన తర్వాత అతని జీవితం క్రమంగా వసంత పౌర్ణమిలాగా మనోహరంగా మారసాగింది. అతని జీవన విధానంలో మార్పు వచ్చేసింది. ఉదయం అమూల్యని ఫ్యాక్టరీ దగ్గర దింపేసి తను పనుల మీద వెళ్ళి మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చి మార్కెటింగ్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాడు. సాధారణంగా సాయంత్రం తనే వెళ్ళి అమూల్యని తీసుకుని వస్తాడు. వీలు కాకపోతే కారు పంపుతాడు. అది కాకపోతే తనే వచ్చేస్తుంది. ఇద్దరు ఉదయం ఇంటి దగ్గర బయలుదేరుతారు. సాయంత్రం ఇద్దరు కలిసి రావడమా? అతను రాత్రి వచ్చేసరికి అమూల్య ఇంటి దగ్గర వేచి చూస్తూనో ఉంటుంది. ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు లేక భోజనాలు చేస్తూనో, భోజనాలైన తర్వాతనో ఆ రోజు జరిగిన విషయాలు, బాగోగులు సంప్రదించుకోవడం, చర్చించుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అమూల్య వచ్చిన తర్వాత నారాయణమూర్తి గారు, ఆనందరావు గారు, దయానిధి గారు మీటింగ్స్ వీలైనంత వరకు ఇంట్లోనే ఏర్పాటు చేయించుకుంటున్నారు.
అమూల్య భోజనం వడ్డిస్తుంటే మనోజ్తో పాటు వాళ్ళు కూడా వచ్చి భోజనం చేసేవారు. అలా హాయిగా స్థిమితంగా హోమ్లీగా ఉంటేనే బాగుంటుంది అనేవారు. ఫ్యాక్టరీ విషయాలే కాదు, అతని దినచర్యలో జీవితంలోకి ఇంకా కొన్ని నూతన సంఘటనలు వచ్చి జొరబడసాగాయి. ఇదివరకు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏదో ఒక సాకుతో వెళ్లకుండా ఎగ్గొట్టేవాడు. తప్పనిసరి అయితే మర్యాదకు వెళ్ళి ముఖం చూపించడానికి వెళ్ళినట్టు వెళ్ళేవాడు. అక్కడ 10 నిమిషాలు ఉండడం అతనికి ఎంతో కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మిగతా వాళ్ళ ఇళ్లలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అతనికి చాలా సహజమైనాయి. అమూల్య తోడుగా ఉండడంతో అతనికి అవి బోర్ అనిపించడం మానేశాయి. ఇదివరకు అతనికి పెళ్లి కాని వ్యక్తిగా ఎవరో ఒకరు ఏదో విధంగా దగ్గరయ్యి తన కూతురునో, చెల్లెల్లో, బంధువుల అమ్మాయినో భార్యగా అంటగట్టాలనే తాపత్రయంతో వద్దన్న ఆపేక్ష చూపించి వెంటబడేవారు. ఇప్పుడు అమూల్య పుణ్యమా అని ఆ బెడద తొలగిపోయి స్వేచ్ఛగా అనిపించసాగింది. 10 మందితో కలవడం, వాళ్ళ కష్ట నిష్ఠూరాలు వినడం, వారి చిన్న చిన్న ఆనందాలు పంచుకోవడం, ఇదో నూతన ప్రపంచం అతని చుట్టూ అతనికి తెలియకుండానే క్రమంగా వచ్చేసింది. ఆ బయట ప్రపంచంలో తను, అమూల్య విడివిడి వ్యక్తులు కాదు, వారిద్దరూ ఒకటే అనే భావన మనోజ్కి ఇది ఆనందంగా అనిపించేది. ఇంకో ముఖ్యమైన మార్పు కూడా చోటు చేసుకుంది. అది వరకు అతనికి సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళాలని తొందర ఉండేది కాదు. ఇప్పుడు తన కోసం అమూల్య వేచి చూస్తుందనే ఆలోచన అతని కళ్ళు అప్రయత్నంగా గడియారంలో టైం గమనించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి ఎవరి పని మీద వారు వెళ్ళినా మధ్యలో ఏదో ఒక పని గురించిన అవసరం ఒకరికొకరు ఫోన్ చేసుకుని మాట్లాడక తప్పేది కాదు. దాంతో ఇద్దరు అన్ని గంటలు దూరంగా ఉన్నామనే గుర్తు కూడా ఉండేది కాదు. ఫ్యాక్టరీ విషయాల్లో ఒకసారి చెప్పగానే గ్రహించడం, బాధ్యత నిర్వర్తించడంలో నిజాయితీ, అప్పజెప్పిన పని ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చేట్టు చేయగలిగిన సునిశితమైన నేర్పు అమూల్యలో. ఈ సామర్థ్యం అతనికి నానాటికి అమూల్య అంటే గౌరవాభిమానాలు మరింత పెరిగేట్లు చేయసాగింది. ఇంటిలో సొంత మనిషిలా ఇల్లు చక్కబెట్టుకుంటున్న అమూల్యని చూస్తే అప్పుడప్పుడు అతను ఆలోచనల్లో పడేవాడు. శివ తన కోసం అమూల్యని చూసుకున్నాడా, లేక నా జీవితంలో ఉన్న వెలితిని పూడ్చడానికి వెతికి తీసుకుని వచ్చి నాకు అప్పచెప్పి తను వెళ్ళిపోయాడా? అతనికి రెండోదే నిజమనిపిస్తుంది. లేకపోతే ఎక్కడే అమూల్య, ఎక్కడ తను? మనోజ్ మనసులో నుంచి క్రమంగా అతనికి తెలియకుండానే శివ లేని వెలితి కూడా అంతరించసాగింది. చిన్ననాటి నుంచి ఎప్పుడూ ఎరగని ఒక మనశ్శాంతి అతనికి ఇప్పుడు కలుగుతుంది. ఈ జీవితంలో కేవలం బాధ్యత అనే పేరుతో కష్టపడడం, డబ్బు సంపాదించడం ఇవే కాదు, జీవితాల్ని ఆనందమయం చేసి నేను సంపూర్ణంగా జీవిస్తున్నాను అనే స్పృహ కలిగించే ఆనందకరమైన విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయని అతనికి మొదటిసారిగా తెలిసిరాసాగింది. రుక్మిణమ్మ గారు పావురాలపల్లి నుంచి ఫోన్ చేసింది. ఏమిటి, మీరిద్దరూ ఇక్కడ మీకు ఒక ఇల్లు ఉందనే సంగతి మర్చిపోయారా అంది. తీరుబడి లేదు బామ్మ అన్నాడు. తీరుబడి లేదా? అమూల్య ఏం చేస్తుంది? ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నావా? ఆవిడ కంఠంలో ఆద్రత చూసి మనోజ్కి నవ్వొచ్చింది. తనే నన్ను వదిలేసి వెళ్తుంది అన్నాడు. అదేమిటి? నువ్వు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు నేను చెప్పినా ఎప్పుడు విన్నావు అన్నాడు. మర్నాడు సాయంత్రానికి వచ్చేసింది. ఆవిడ వెంట దుర్గా, వెంకటి కూడా వచ్చారు. ఇంటి దగ్గర ఇద్దరూ లేరు. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అమూల్య, మనోజ్ ఇద్దరూ కలిసి వచ్చారు. అప్పటికే మాణిక్యం ద్వారా ఆవిడ కొన్ని సంగతులు అడిగి తెలుసుకుని వాటికి సమాధానాలు రాబట్టుకుంది. రుక్మిణమ్మ గారు 4-5 రోజులుంది. దుర్గకి ఎక్కడ లేని సంతోషం. అమ్మాయి గారు, వెంకటికి పని చూపించండి, మేమిక్కడే ఉంటాం అంది. అమూల్య ఫ్యాక్టరీ విషయంలో మనోజ్కి సాయం చేయడం చూసి చాలా సంబరపడింది. అమూల్య గడ్డం పుణికి, నా బంగారు తెల్లే, అందుకే నిన్ను చూడగానే మా ఇంటికి రావడానికి పుట్టావని నాకెంతగానో అనిపించింది. నేను మనుతో అప్పుడే అన్నాను కూడా. ఏరా, అప్పుడు చేసుకోనన్నావుగా, ఇప్పుడేమంటావు అంది సగర్వంగా. అమూల్య ఆవిడ నేను ఎప్పుడూ అలాంటి చోట్లకు వెళ్ళలేదమ్మా అని అంటున్నా వినకుండా బలవంతంగా తనతో ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్ళింది. అక్కడ అంతమంది వర్కర్స్ అమూల్య కనుసన్నల్లో పనిచేస్తుంటే ఆవిడకు ఆనందంతో గర్వాతిశయం కలిగింది. చదువుకున్న ఆడపిల్లకి గర్వం అని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. అమూల్యని చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది. ఆడపిల్లకి చదువు ఉంటే ఇంకా రాణిస్తుంది అనిపించింది సుమా మను అంటూ చెప్పింది. అమూల్య ఆవిడని సైన్స్ ఎగ్జిబిషన్కి లాక్కెళ్ళింది. అవి నాకేం తెలుస్తాయి అంటే నేనున్నానుగా అంటూ ఆ ఎగ్జిబిషన్ ప్రదర్శించిన నాటి వివరాలు చెప్పేది. అబ్బా, నాకు తెలియని ఎంత ప్రపంచం ఉంది బయట. ఆవిడ ఆశ్చర్యపోయింది.
అమూల్య చేయి పట్టుకుని ఒక్కొక్కటి చూపిస్తూ తగ్గు స్వరంలో దాని వివరాలు చెబుతుంటే ఆవిడ చిన్నపిల్లలాగా ఉత్సాహంగా వింటూ ఆనందపడింది. ఆ రాత్రి భోజనం అయిన తర్వాత మనోజ్తో, నువ్వు శివ ఒక్కనాడైనా నా గురించి ఆలోచించారా? అమూల్య చూడు నాకెంత ప్రపంచం చూపించిందో అంది కినుకగా. మనో, అమూల్య అలా నా చేయి పట్టుకుని శ్రద్ధగా ఓపికగా నాకు అవి అర్థమయ్యేలాగా చెబుతుంటే ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? నేను త్వరగా చచ్చిపోయి మీ ఇద్దరికీ కూతురుగా పుట్టాలనిపిస్తుందిరా అంది. అంటుండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మా, మనోజ్ ఆవిడ వీపు మీద చెయ్యానించాడు. ఏమిటది అన్నాడు అనునయంగా. బామ్మ ఇంత సంతోషంగా ఉండగా అతడు చూడడం ఇదే ప్రథమం. ఏమోరా, నాకు అలా అనిపించింది అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆవిడ ఒక వారం రోజులుండి తృప్తిగా ఆనందంగా ఊరు వెళ్ళిపోయింది. పండక్కి ఇద్దరిని తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పింది. శ్రీరామనవమికి పావురాలపల్లిలో ఆవిడ ఘనంగా రాముల వారి కళ్యాణం చేయిస్తుంది. ఈసారి ఇంకా గొప్పగా చేయించారట. దానికి కావలసిన ఖర్చు మనో చెవిన వేసెళ్ళింది. ఆవిడని రైలెక్కించి వస్తుండగా దోవలో కారులో అన్నాడు మనోజ్, అమూల్య, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. దేనికి? బామ్మ ఇంత సంతోషంగా ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఫ్యాక్టరీ విషయాలు చూడడం ఆవిడకి అద్భుతంగా ఉంది. అమూల్య తల తిప్పుకుని రోడ్డు మీద వెళ్లే జనాల్ని చూడసాగింది. మనోజ్ కాస్త ఆగి మళ్ళీ అన్నాడు, శివ నాతో ఒకసారి ఒక్క మాట కూడా నువ్వు ఇలా ఇంజనీరింగ్ చదివావని చెప్పలేదు. అదేమంత గొప్ప విషయమని అంది. విషయం గొప్పదా చిన్నదా అని కాదు, మనకి ఆనందం కలిగించే విషయం ఏదైనా గొప్పదే. నిన్ను శివ ఏరి కోరి ఎన్నిక చేసి తీసుకుని వచ్చి నా జీవితంతో కలిపి వెళ్ళినట్టుగా ఉంది నాకు. అమూల్య మాట్లాడలేదు. అసలు సిరామిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఎందుకు అనిపించింది? మను అడిగాడు. నాకు ఆర్కిటెక్చర్ సోషలైజేషన్ చెయ్యాలని ఉండేది, కానీ రాలేదు అందులో సీటు. ఇందులో వచ్చి పడ్డాను. అక్కకి తెలిసిన ప్రొఫెసర్ ఇప్పించారు. నేనేదో ఒక ఇంజనీరింగ్ అయి తీరాలని పట్టుదల. అమూల్య ఆగిపోయింది. మీ అక్క గురించి నాకెప్పుడూ చెప్పలేదే? చెప్పేటంత ప్రత్యేకత ఏం లేదు. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడే పోయారు. అక్క నాకంటే 6 ఏళ్ళు పెద్దది. అమ్మ నాన్న లేని లోటు దానికే తప్ప నాకెప్పుడూ తెలియలేదు. అది అలా పెంచింది నన్ను. ఎక్కడుండేవారు? బెంగుళూరులో. అక్కకి పెళ్లి కాలేదా? అమూల్య మాట్లాడలేదు. చెప్పకూడదా? అతని స్వరం స్నేహపూరితంగా మృదు గంభీరంగా ఉంది. చెప్పకూడనిదేం కాదు, పెళ్లి కాలేదు. అమూల్య ముఖం సీరియస్గా అయిపోయింది. మళ్ళీ మౌనం తలుపు టక్కున పడిపోయింది. రేపు మీటింగ్ ఉంది. షణ్ముఖం గారు వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. మనోజ్ తనే ప్రసంగం మార్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అమూల్యతో అక్క గురించి కానీ ఆమె కుటుంబ వివరాలు కానీ అతను ఆ మాటే ఎత్తలేదు. అమూల్యకి ఇష్టం లేని విషయాలు ఎత్తి ఆమెను బాధ పెట్టకూడదని అతను దృఢంగా అనుకున్నాడు. ఇంతకుముందు అమూల్య జీవితం ఏమిటి అన్నది తనకి పూర్తిగా అనవసరం. దాన్ని తను మార్చలేడు. అమూల్య ఒక అపురూపమైన వ్యక్తిత్వం గల మనిషి. అమూల్యని ఏ విధంగానైనా కానీ జీవితంలో పొందగలిగిన తను అదృష్టవంతుడు. ఈ అదృష్టాన్ని పదిలంగా జీవితాంతం కాపాడుకోవడమే తన ధ్యేయం కావాలి. ఆ నెల అమూల్య పేరిట బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డబ్బు వేశాడు. పాస్బుక్ చూశాడు. ప్రతి నెల మొదటి తేదీ 1000 రూపాయలు అమూల్య తీస్తున్నట్టుంది. అందులో 1000 రూపాయలు మాత్రమే, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఏమిటా 1000 రూపాయల కొలతబద్ద ఖర్చు? అతనికి ఆసక్తిగా తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను కూడా మనసులో నుంచి పూర్తిగా తీసేశాడు. అమూల్యకి ఆ మాత్రం స్వతంత్రం ఉండడంలో తనకి నష్టం ఏమీ లేదు. అమూల్య పాస్బుక్ దాయలేదు. అది ఎదురుగా బీరువాలో తన చేతికి అందేట్టుగానే ఉంచింది. అడిగితే చెప్పొచ్చు, కానీ అడగాలని అతనికి లేదు. అమూల్య సంజాయిషి చెప్పే క్షణాలు తన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. ఇది అమూల్యకి తను ఇస్తున్న పూర్తి స్వతంత్రం. ఇది అమూల్యకి అర్థమైతే చాలు. రేపే పావురాలపల్లికి ప్రయాణం. బామ్మ మళ్ళీ ఫోన్ చేసింది. మనోజ్ అమూల్యని బజారుకు రమ్మని కోరాడు. నాకు తలనొప్పిగా ఉంది, రాలేను అంది. ఓకే, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను. నీకేమైనా కావాలా అడిగాడు. ఓహో అంది. సాయంత్రం అతను షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి రాత్రి 8 గంటలయింది. మాణిక్యం తలుపు తీశాడు. బెడ్రూమ్లో లైట్లు లేవు. ఇంట్లో ఏదో నిశ్శబ్దం. అమ్మగారెక్కడా అడిగాడు ప్యాకెట్లు సోఫాలో పడేస్తూ. మధ్యాహ్నం ఊరెళ్ళారు కదండి అన్నాడు. మనోజ్ చివ్వన తలెత్తాడు. ఊరా? ఏ ఊరు? అదృష్టవశాత్తు మాణిక్యం అక్కడ లేడు, లోపలికి వెళ్ళాడు. ఉంటే నాకేం తెలుసు అని తెల్లబోయేవాడేమో. మనోజ్ చకితుడయ్యాడు. అమూల్య ఊరు వెళ్ళిందా? కనీసం తలతో మాట మాత్రమైనా చెప్పకుండా. ఏ ఊరు? ఏమిటా అవసరం?
మాణిక్యాన్ని పిలిచి ఏ ఊరెళ్ళింది, ఎన్ని గంటలకి, ఏం చెప్పి వెళ్ళింది అని అడగాలని శరవేగంగా వస్తున్న ప్రశ్నలు పరంపరని కష్టం మీద నిగ్రహించుకున్నాడు. అతను గదిలోకి వస్తుంటే ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. అతను ఆశించినట్టు అమూల్య గొంతు కాదు, ఊరు నుంచి కరుణాకరం చేశాడు. బామ్మగారు రేపు ఉదయం మీరు బయలుదేరుతున్నారా లేదా అని అడుగుతున్నారు అన్నాడు. అర్జెంట్ పని వచ్చింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఆ రాత్రి అతను భోజనం చేయలేదు, నిద్రపోలేదు. తెల్లవారులు గదిలో అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు. అతని మనసు చాలా ఆందోళనామయంగా ఉంది. ఉండుండి అతని ముఖాన చిరుచెమటలు అలముకుంటున్నాయి. అమూల్య ఊరెళ్ళిందా? నిజమేనా? తనకి ఎందుకు చెప్పలేదు? అమూల్యకి ఇంకేదైనా ప్రమాదం జరిగిందా? అతనికి ఎంతో గాబరాగా ఉంది. మాణిక్యం ఊరెళ్ళిందని అంటున్నాడు. ఆ మాట నమ్మి అమూల్య రాక కోసం వేచి చూడడమా, లేక పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమా? గతంలో అమూల్య చెప్పిన తన మీద జరిగిన అత్యాచారాలు గుర్తుకొస్తున్నాయి. అతను నుదుటి మీద అలుముకున్న చెమటని తుడుచుకున్నాడు. ఈ సస్పెన్స్ని భరించడం, ఏమీ పట్టనట్టుగా ఉండడం చాలా కష్టం. అతను ప్రశాంతంగా ఉండాలని, మనసు అదుపులోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తను అసలు మళ్ళీ అమూల్యను కళ్ళతో చూడగలడా? మళ్ళీ ఎన్ని నెలలు, సంవత్సరాలు వేదన పడాలి? అప్పుడు వేరు. ఆ అమూల్య తనకి పరిచయం లేదు. ఇప్పుడు వేరు. ఈ అమూల్య తన జీవితంలో ఒక భాగం కాదు, ఒక ముఖ్యమైన భాగం. ఆ భాగం తన జీవితానికి ఆయువుపట్టుగా ఉంది. అతనికి రోజు కలకల్లాడి ఈన్లో ఈరోజు శూన్యంగా, ఒక సమాధి లోపల నిశ్శబ్దంలాగా తన అందులోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించసాగింది. బామ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏమని చెప్పాలి తను? అతను ఉదయం త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగొచ్చాడు. కరుణాకరం గారు 4 సార్లు ఫోన్ చేశారండి మీకోసం అని మాణిక్యం చెప్పాడు. సోఫాలో కూర్చుని బూట్లు విప్పుతూ అన్నాడు. అంటుండగానే మళ్ళీ ఫోన్ వచ్చింది. మాణిక్యం వెళ్ళి తీశాడు. మాణిక్యం, నేను ఇంట్లో ఉన్నానని చెప్పొద్దు, చెయ్యెత్తి అనబోతున్నాడు. మాణిక్యం అప్పటికే ఉన్నారండి, ఇప్పుడే వచ్చారు అంటూ చెప్పాడు. రేపు శ్రీరామనవమి. బామ్మ తను అమూల్య వెళ్ళకపోతే ఎంత బీభత్సం సృష్టిస్తుందో అతనికి తెలుసు. అది తట్టుకునే శక్తి లేదు. కానీ అమూల్య ఏది అంటే ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? అతను ఫోన్ తీసుకోలేక తప్పలేదు. హలో అన్నాడు. ఆవిడ మాట్లాడింది. మాట్లాడడం కాదు, అతని మీద విరుచుకుపడింది. మను, నీకు అసలు బుద్ధుందా? ఇంత ఏర్పాట్లు చేసుకుని మేమెదురు చూస్తుంటే ఇంకా రాకుండా అక్కడే కూర్చున్నావా? ఆవిడ అరుస్తూ చివాట్లు వేస్తుంది. బామ్మ, నేను రాలేను బామ్మ. రాలేవా? ఎందుకని? ఏమైంది? అమూల్యకి ఒంట్లో బాగాలేదు. నిన్నటి నుంచి బాగా జ్వరం. ప్రయాణం చేయలేదు. వదిలి ఎలా రాను? ఏమిట్రా నువ్వనేది? ఆవిడ గొంతు ఇంకా పెద్దదైంది. కంగారు పడకు బామ్మ, పర్వాలేదు, డాక్టర్కి చూపించాను. నోరు ముయిరా. నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అమూల్యకి జ్వరంగా ఉందా? అట్లా అయితే ఈరోజు మధ్యాహ్నం అమూల్య ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? నా పక్కన ఎలా ఉందంటావు? మనకి 2 అమూల్యలున్నారా? ఏమిటి బామ్మ నువ్వనేది? నువ్వు పిచ్చి వేషాలు వేయగా నేను చూడడం ఇదే మొదటిసారి. బామ్మ, అమూల్య ఎక్కడికి వచ్చిందా? నేను అబద్ధం చెప్పాననుకున్నావా? ఇదిగో మాట్లాడు. నీకు పనుందని తను ముందుగా వచ్చానని చెప్పింది. నువ్వు కనీసం ఫోన్ అయినా చేయలేదు. పాపం, స్టేషన్కి కారు కూడా పంపలేదు. పిచ్చి పిల్ల ఎండలో నడిచొచ్చింది. ఇదిగో మాట్లాడు. హలో. అమూల్య కంఠం వినిపించింది. ఆ కంఠం ఎప్పట్లాగానే ఉంది. బెరుకు రవ్వంత కూడా లేదు. అమూల్య. తనకి కోపం రాలేదు. చాలా చిత్రంగా అంతులేని ఆనందం అనిపించింది. అమూల్య క్షేమంగా ఉంది. పావురాలపల్లిలో బామ్మ దగ్గరుంది. నేను మీ టేబుల్లో ఉత్తరం పెట్టాను, చూడలేదా అడిగింది. ఓహో. బామ్మతో నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను చెప్పు. నాకు లాస్ట్ ట్రైన్ అందుతుంది. ఫోన్ పెట్టేయి. సరే అని పెట్టేసింది. అతను గదిలోకి వెళ్ళి చూశాడు. డ్రాయర్ సొరుగులో పైకే కాగితం మడిచిపెట్టింది. సొరుగు తెరవగానే కనిపించేట్లుగా ఉంది. అందులో ఇలా ఉంది. నేను అర్జెంటుగా వరంగల్కి వెళ్లాల్సిన పని వచ్చింది. అటు నుంచి పావురాలపల్లి వచ్చేస్తాను. మీరు కూడా వచ్చేయండి. అమూల్య. వరంగల్ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏమో, అది అంత ప్రాధాన్యమైన సంగతి కాదు. ఏమైనా కానీ అమూల్య క్షేమంగా ఉంది, అదే చాలు. అతను పెట్టి సర్దుకుంటుంటే అమూల్య కోసం ప్రత్యేకంగా పండక్కి తెచ్చిన చీర కనిపించింది. అతను ప్రయత్నంగా దాన్ని గుండెలకి అదుముకున్నాడు. థ్యాంక్ గాడ్,
ఇది కొన్న వేళ మంచిదే, దీన్ని ఎంతో ఇష్టంతో కొన్నాడు. తను అంత ఇష్టపడడమే అశుభమా అనిపించింది. అమూల్యను మళ్ళీ చూడలేనేమో అన్న భయం అతన్ని ఎంత ఆతృత పెట్టిందో ఇప్పటి ఆనందం చూస్తుంటే తెలుస్తుంది. అమూల్యను తను ఏమీ అనడు. అసలు అమూల్య తప్పేముంది? తను ఊరు వెళ్తున్నానని ఉత్తరం రాసి పెట్టింది. ఆతృతతో మతిపోయి చూడకపోవడం తనదే తప్పు. అమూల్య క్షేమంగా ఉండడం అనేది తనకి ఎంత అవసరమో కూడా తనకి అర్థం కాసాగింది. అమృతధార 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.